ఇంతకుముందు క్యాడెట్ డివోషన్ ఛానల్లో బంగారు రేట్లు పెడుతూ అప్డేట్ ఇస్తూ చెప్పారు. ఎస్పీ ఛానల్లో మెయిన్ వీడియో పెడుతున్నాం చూడండి. సో డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. గొంతెమ్మ గొంతెనమ్మ అంటే ఎవరు? కుంతిది. కుంతినే పర్యాయపదం అన్నప్పుడు లేదన్నప్పుడు ప్రకృతి వికృతి అంటారు. లైక్ అలా గొంతి అంటారు. ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు రేస్వల్ అప్పుడైందని కూడా అంటూ ఉంటారు. నేను దుర్వాస మహర్షి వస్తే ఆయనకు సేవలు అవి చేసేది. ఆయన వెళ్తూ వరం ఇస్తాడు, నువ్వు మనసులో ఏదంటే జరిగిద్దమ్మా అని. చిన్నపిల్ల, ఇంకా లోపల పిచ్చి ఆలోచనలు, సూర్యుడు చూడగానే చాలా అందంగా ఉన్నాడు, లైక్ ఇంకా ఆయన మోహించింది. ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి సో ఇప్పుడు నా వల్ల ఏం కావాలి అంటాడు. నాకేమొద్దు నేనేదో వరం పనిచేసేదో కోరేను తప్ప వేరేది ఏం కాదు. లేదు, నా వల్ల నీకు ఒక బిడ్డ కావాలి అన్నావు కదా, సో తీసుకో అని చెప్పేసి ఇక జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది, సృష్టి కార్యం. ఇక అప్పుడు ఆయన వల్ల ఇంకొక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డే కర్ణుడు. భూమి మీద ఉన్న మనుషులతో ఎవరన్నా కానీ కలవటం అలా కదా, ఆకాశంలో సూర్యుడితోన జరిగే పనేనా అంటే జరగని దానిని జరిగినట్టుగా మాట్లాడటం అన్నట్టు దానిని గొంతెమ్మ కోరిక అంటారు. తర్వాత మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో కర్ణుడు ఈమె కొడుకు, అర్జునుడు ఈమె కొడుకు. కర్ణుడేమో కౌరవ పక్షం, అర్జునుడేమో పాండవుల పక్షం. ఇద్దరిలో ఒకటే బతుకుతాడు. అప్పుడే యుద్ధం కంప్లీట్ అయింది. అయితే అర్జునుడు ఉండాలి, కర్ణుడు ఉండాలని కోరింది. అది జరగని పని అమ్మ, నీ గొంతెమ్మ కోరిక ఆపమ్మ అంటారు. సో అటువంటి గొంతెమ్మ కోరికలు కోరిద్ది కాబట్టి ఈమె గొంతెమ్మ, కుంతి, గొంతెనమ్మ అంటూ ఉంటారు. సరే, ఆమెను ఆరాధించేవాళ్ళు పూజించేవాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. నా తెలిసి ఏపీలో ఎంతో చూడలే, బట్ తెలంగాణ కూడా ఒక చోట గుడినట్టుంది. మరి ఏపీలో ఆకివీడులో, పెద్దపేటలో, దళితవాడలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి రామాలయం ప్లేస్లో శిథిలావస్థకు చేరుకుంటే అది పరిశీలించినటువంటి రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయం నిర్మాణం చేస్తామనంటే వద్దొద్దు, గొంతెనమ్మ గుడి కావాలి మాకు, రామాలయం వద్దని అలా అన్నారు. ఇదేంటయ్యా మీరంతా హిందువులు, ఇది రాముడి గుడి అంతకుముందు, మరి ఇక్కడ రాముడి గుడి కట్టకపోతే ఏం కడతారంటే మాకొద్దు, మాకు గొంతెనమ్మ కావాలి. గొంతెనమ్మ కావాలి ఎందుకంటున్నారు వీళ్ళు? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్ ఏపీలో హిందువుల పండుగలు ఏవైతే అన్ని రకాలుగా క్రిస్టియన్లు కూడా చేస్తుంటారు. కానీ అక్కడ మేరీ, జీసస్ వాళ్ళు ఉంటారు అంటే ముఖాన్ని బొట్టు పెట్టుకోరు. బట్ ఆల్మోస్ట్ హిందువులు చేసే కోలాటాలు, ధ్వజస్తంభము, రిమైనింగ్ అన్నీ ఉంటూనే ఉంటాయి. బహుశా వాళ్ళు క్రైస్తవంలోకి మారారో ఆ జీసస్ని హిందూ మతంలో మార్చడం నాకైతే అర్థం కావట్లేదు. ఇవన్నీ అయితే నడుస్తూ ఉన్నాయి. జనరల్గా ఒక మతానికి సంబంధించిన ఫాలో అయితే ఆ మత గ్రంథాన్ని అనుసరించో లేదన్నప్పుడు ఆ మతంలో ఎవరైతే కీలకమైన వ్యక్తి ఉన్నారో వాళ్ళు చెప్పిన ఫాలో అవ్వాలి. బట్ వీళ్ళు అలా కాదు. మత మార్పిళ్ళు అన్నప్పుడు ఎలా వారికి ఆ మతంలో ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో అవి మన దగ్గర లేకుండా చేద్దాం, వారికి ఆ మతంలో ఏవైతే కంఫర్ట్గా ఉన్నాయో, ఏవైతే ఆనందాన్ని ఇస్తున్నాయో అవన్నీ మన దగ్గర కూడా పెడదాం. లాజిక్ గుర్తుంచుకోండి. వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మతంలో అవి మన దగ్గర లేకుండా చేద్దాం. వారికి అక్కడ ఏవైతే చాలా బాగున్నాయో కంఫర్ట్గా అవన్నీ మన దగ్గర కూడా పెడదాం. అంతే, అదే చేస్తున్నారు ఇప్పుడు. అలా ఇక్కడ వీళ్ళు ఇంకేంటి అనుకున్నది, గొంతెనమ్మ గుడి అంటే ఆబ్వియస్లీ ఏంటి, కుంతి. అలా ఎక్కడ అప్పుడు ఏ ఫార్మాట్లో పెడతారు? కన్యగా ఉన్నప్పుడు ఫోటోనే పెడతారు. ఫుటేజ్ అంతా విగ్రహం, మహా అయితే చేతిలో పసిబిడ్డ అన్నట్టు, కరుణుడు అన్నట్టు. సో మేరీ మాత గుడి కూడా అదేనా? ఇది ప్యూర్లీ నా అబ్జర్వేషన్, నా రీసెర్చ్, నాకు అనిపించింది. దీని మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆలోచిస్తారో, ఏపీ పోలీసుల మీద ఒక కమిటీ నియమించి చెప్తారో, లేదా రఘురామకృష్ణరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. నేనైతే చాలా క్లారిటీ చెప్తాను. నాకైతే అనిపించింది ఇదే. గొంతెనమ్మ గుడి అంటూ వాళ్ళు కోరింది మేరీ మాత గుడి. మేరీ మాత గుడి కట్టుకోవాలి. పూజలు అవన్నీ ఎట్లాగానే చేస్తూ ఉండండి. రోజు పూజలే కనిపిస్తాడా, ఉంటాడా లేదన్నప్పుడు మీతో చెక్ చేస్తారా లేదా అన్నది ఇంకా మీరు ఆలోచించుకోండి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వారికి కావాల్సింది అక్కడ ఉండాలి, వాళ్ళకి కావాల్సింది మేరీ మాత గుడి. అలా కోరితే మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అవుతాయి కదా. అందుకని వారికి ఆలోచన ఏంటి, గొంతెనమ్మ గుడి అని చెప్పేసి కట్టి ఒక స్త్రీ రూపం ఆమె చేతిలో, అంటే కన్య రూపంలో ఉన్నటువంటి ఆమె చేతిలో ఒక బిడ్డ, మేరీ మాతకు సంబంధించి ఒక బిడ్డ కడుపులో ఉంటాడు. అప్పుడు ఆమెతో పెళ్లి చూసుకున్న వ్యక్తి ఎవరు, జోసెఫ్ అలియాస్ యోసోపు. ఇతను వచ్చేసి ఆ మేరీ మాతను దూరం చేద్దాం అనుకున్న మూమెంట్లో అతనికి కలలో పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డ పుట్టబోతుంది, నువ్వు ఆమెను వదిలిపెట్టదని చెప్పేసి ఎవరు ఒక దేవకాన్ని చెప్పినట్టుగా అదొక వార్త ఇస్ నథింగ్ బట్ బైబిల్లో ఉంది, బయట చెప్తారంటారు. నాకు నిజంగా తెలియదు క్రైస్తవుల గురించి. బట్ నా కళలో కూడా ఎవరని కొంచెం కూడా తక్కువ చేయను. వాళ్ళు ఊరిలో ఉన్నటువంటి ఓ పెద్ద మనిషిని దేవుళ్ళ పూజిస్తున్నారు. ఎందుకు? ఊరికి అంతా మంచి చేస్తున్నాడు, మాకు ఆయన దేవుడు అన్నారు. ఓకే, నీకు దేవుడు, నాకు కాదు, బట్ నేను గౌరవిస్తా. అలాగే ఒక ఆడ మనిషి, మా తమ్ముడితనందమై
అండ్ బోల్డ్ మంది బాబాలు స్వామీజీలు వాళ్ళు వీళ్ళు. అలా ఇక్కడ ఈ మేరీ, జీసస్, జోసఫ్ లైక్ వీళ్ళంతా వాళ్ళు ఆరాధించారు, లైక్ అదంతా ఓకే. అయితే ఇక్కడ కర్ణుడికి సంబంధించి ఎవరు తండ్రి అన్నప్పుడు సూర్యుడు, మరి ఇక్కడ జీసస్ సంబంధించి తండ్రి ఎవరు అన్నప్పుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో మీకు తెలిస్తే నాకు చెప్పండి, కింద కామెంట్లో తెలియచేయండి. నేను ఎవరైనా తక్కువ చేయని బూతుగా పెట్టదు కామెంట్లో, ఓకే? ఏ మతస్థులైనా సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్గా వద్దు ప్లీజ్. సో పాయింట్కి వస్తున్నాం. సో ఇక వాళ్ళేంటి గొంతురమ్మ గుడి అంటూ మేరీ మాతని ప్రతిష్ఠించుకొని రెగ్యులర్గా వాళ్ళు ప్రార్థనలు చేసుకోవచ్చు అన్నది వాళ్ళ కాన్సెప్ట్ నాకు అనిపించింది. అందుకే నిన్న రఘురామకృష్ణ వెళ్ళి వెళ్ళగానే పాపం జనసేన చెందినటువంటి ఐ థింక్ గవర్ అనిల్ అనుకుంటా, ఘోరాతి ఘోరం కొట్టే అసలు అతన్ని అయితే. ఎందుకు ఉగాది అప్పుడు ఇక్కడ పండుగ చేస్తే ఉగాదికి చేస్తారా, రేపు శ్రీలంక కూడా రండిరా, మిమ్మల్ని చంపేస్తాం, మీ సవాలు పంపిస్తాం చెప్పేసి చిన్న యేసోబు, పెద్ద యేసోబు, జయరాజు, ఇస్మాయిల్ ఎఫ్ఐఆర్లో లిస్టులో ఉంది, వీళ్ళతో ఎఫ్ఐఆర్ యాడ్ చేస్తాను. బాబాయ్ ఘోరాతి ఘోరం అసలు. అది ఇంత చెక్ చేస్తూ ఉంటే ఇంత పెద్ద కుట్ర. ఏదో మనది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో బొట్టు పెట్టుకొని ఉంటాడు పవన్ కళ్యాణ్. దెన్ పాత బస్తున్నటువంటి ముస్లింల రూపంలో ఉంటే టెర్రరిస్ట్ను పట్టుకురావాలి వెళ్ళబోతుంటే ఈ పోలీసు ఒక పక్క అతను నుండి ఏమంటాడంటే, సార్ బొట్టు సార్ తీసేయండి సార్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు, ఏంటి నేను వెళ్తుంది పాత బస్తీగా పాకిస్తాన్గా అంటాడు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైదరాబాద్, అది ఇండియా కదా, ఇండియాలో హిందూ భయపడేది ఏంటి అసలు? అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పచ్చని కోనసీమ జిల్లాల్లో, ఆ గోదావరి జిల్లాల్లో ఆకివీటిని వచ్చేసి మినీ దుబాయ్ అంటూ ఉంటారు, దాన్ని ఎక్కువ మంది దుబాయ్ అటు వెళ్తూ ఉంటారు ఎక్కడ వాళ్ళు. అటువంటి చోట హిందువులు హిందూ దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తారంటే చంపుతారని బెదిరించారా? ఎవరంటే దళితులు అంట. వాళ్ళెట్ట దళితులు అవుతారండి? మన సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కదండి, ఎస్సీలు అంటే ఎవరు? హిందువులు, బౌద్ధులు, సిక్కులు. మతం మారితే ఏ మతం? కులం లేని మతం అంటే ఏంటి? ముస్లిం, క్రైస్తవం. అది కనుక వెళితే, అది కనుక పాటిస్తే ఇక వాళ్ళు ఎస్సీలు కాదన్నారు. అలా ఏపీలో లెక్క తీస్తే నేను కాన్ఫిడెంట్గా చెబుతున్న ఈ మాట, ఏపీ మొత్తం మీద ఎస్సీలకు సంబంధించి అన్ని ఫిల్టర్ చేసుకుంటూ పోతే 80% మంది ఎస్సీలు కాకుండా పోతారు. నిజమైన హరిజనులు ఉన్నారే 10 to 20 ఉంటారు, వారికి అప్పుడు న్యాయం జరిగింది. అంబేద్కర్ కోరుకున్న మార్పు అప్పుడు సాధ్యమైంది. ఎందుకంటే వీళ్ళంతా మతం మారిపోయారు, కులాలు లేని చోటుకు వెళ్ళిపోయినారు, హ్యాపీగా బతికేస్తున్నారు. ఇదే నిజం. కానీ నిజం అదే అంటే కాదు. ఎందుకు? ఏపీలో కూడా క్రైస్తవులు కూడా కులాలు, డబ్బు, పేద అంటే ధనిక పేద ఇలా మొత్తం భేదాలు. నిజంగా ఏపీలో ఉన్నటువంటి ఘోరమైన మత మార్పులు అన్నీ మీకు చాలామంది తెలుసు. వైఎస్ రాయంలో భయంకరంగా జరిగాయి. ఆయన అల్లుడు అనిల్నే మెచ్చుకుంటే అసలు ఆయన అనిల్ వచ్చాక యేసుని నమ్మే వాళ్ళు పెరిగిపోయారు, ఇంకా పెరగాలని చెప్పేసి ఓపెన్గానే చెప్పాడు ఆయన. వైఎస్ఆర్ ఎన్నో వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. సో వీడియోకి మెయిన్ లిస్ట్ మీకు అర్థమైందా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, రఘురామకృష్ణరాజు గారు, మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అమృతం తాపినా కానీ, సకల సంపదను మీరు వాళ్ళకి ఇచ్చినా కానీ, ఎవరికి? ఫేక్ హిందువులకి ఇచ్చినా కానీ ఒక్క ఓటు కూడా మీకు పడదు. ఇకనైనా రాజకీయాన్ని పక్కన పెట్టి, నేను వెంటనే ఫేస్బుక్లో పెట్టింది అదే, రాజకీయాన్ని పక్కన పెట్టి పాలనా ధర్మం పాటించండి, రాజ్యాంగ ధర్మం పాటించండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయండి. ఫేక్ క్రిస్టియన్లు, ఫేక్ హిందువులు మొత్తం ఎవరు ఏరివేయండి. నిజమైనటువంటి ఎస్సీలకి అంటే హిందువులుగా ఉన్నటువంటి హరిజనులకి న్యాయం చేయండి. అదే మనస్ఫూర్తిగా నేను కోరుకునేది.